గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 13వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రవి ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు ఈ వారం అంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు ఈ వారం అంతా కూడా ధనుసు రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే గురుడు అయితే కనుక ఈ వారం కర్కాటక రాశిలో సంచారం అంటే వక్రగతి పొందుతున్నాడు, మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు అయితే కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళని కూడా మోటివేట్ చేయగలుగుతారు, అందరినీ ఆకర్షించుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరినీ హక్కును చేర్చుకుంటారు. మీరంటే ఏంటో నిరూపించే వారంగా ఈ వారం ఉండబోతోంది. ఒకవేళ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి విజయాన్ని, ఆర్థిక వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఆర్థిక వృద్ధితో పాటుగా తోటి వారిని కూడా పెంచాలి, ఎదగాలి, నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేసి అందరికీ ఐడియాలు ఇస్తారు. అలాగే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు లేదా వాట్సాప్లు లేదా యూట్యూబ్ల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించడమే కాదు, విజ్ఞానాన్ని పంచగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేయగలుగుతారు. వాటిని వినియోగించుకుని మంచి గ్రోత్ అయితే సాధించుకోగలుగుతారు. గతంలో ఎవరినైతే మీరు అపార్థం చేసుకున్నారో, అది స్నేహితులు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, వాళ్ళందరితో తిరిగి సంతోషంగా మళ్ళీ కలుసుకునే అవకాశాలు లేదా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, కిరాణా వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు అయితే ఈ వారం కనపడుతున్నాయి. అందరితో కలిపి ప్రేమగా మాట్లాడడము, శుభకార్యాల్లో పాల్గొనడము, కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడము, కొత్త వ్యక్తుల ద్వారా వ్యాపార ప్రణాళికలు వేసుకోవడము ఈ వారం బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యక్తులతో వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అయితే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా ఆనందంగా, సంతోషంగా ఉద్యోగాలు చేయగలగడము, సమస్యలకు పరిష్కారము, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగడము కనపడుతుందని చెప్పచ్చు. పెండింగ్ పరమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఆఫీసుల్లో. అలాగే సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల వాహనాలు కానీ, వస్తువులు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైనా ఇల్లు లేకపోతే కనుక గృహ పథకం ద్వారా ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్లలో మీరు ఖచ్చితంగా అర్హులయ్యే అవకాశం ఉంది. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి బంగారపు వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, సెల్ ఫోన్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడానికి, భూములు, గృహాలు, బంగారం వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, బంగారం యందు పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా చక్కగా కోరుకున్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ వారం కనపడతాయి. ఎప్పటి నుంచో అప్పులు తీర్చాలని ప్రయత్నం చేస్తూ అవి తీరక ఎప్పుడు తీరతాయా అని రుణాల కోసం లేదా రుణ బాధలు తగ్గించుకోవడం కోసం ఎదురు చూసే వాళ్ళకి చక్కని అవకాశాలు, అప్పులు తీరే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మంచి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో పాల్గొనొచ్చు. ధైర్యంగా మీరు ఇంటర్వ్యూలో చక్కగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇక ఎప్పటి నుంచో తీరనటువంటి శారీరక కోరికలు కానీ, ప్రేమ కోరికలు కానీ, కామ కోరికలు కానీ లేదా రిలేషన్షిప్స్ కానీ బలపడతాయని చెప్పచ్చు. భార్య భర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు ఏర్పడడం, సఖ్యత ఏర్పడడం, ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడంతో పాటుగా చాలా రకాల పెద్ద సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, గొప్ప వ్యక్తిగా మారడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా అనుకూలమైన వాతావరణంగా ఈ వారం కనపడుతోంది. ఉద్యోగస్తులకి చక్కని అనుకూలమైన వాతావరణం, తోటి ఉద్యోగస్తులతోటి సమైక్యత లేదా అధికారులను బాగా ఆకట్టుకునే గుణం ఇవన్నీ కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. తద్వారా ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే నూతన విద్యా అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కనపడుతోంది. వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొనాలనుకున్నా చాలా అనుకూలంగానే ఈ వారం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పచ్చు. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి అమ్మయ్య ఉద్యోగుల్ని మళ్ళా మనం నిలదొక్కున్నామే అనే పరిస్థితి వస్తుంది. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా వృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వ్యక్తులతోటి సంతోషంగా కాలం గడపడం, శారీరక కోరికలు తీర్చుకోవడం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్న ఆసక్తి, స్కిల్స్ నేర్చుకోవాలన్న ఆసక్తి,
ప్రయోగాలు చేయాలన్న ఆసక్తి, ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడము, అలాగే కాలేజీల్లో చదువుల పట్ల కానీ, అలాగే ఏదైనా ట్యూషన్స్లో ప్రైవేట్లో వ్యవహారాల పట్ల కానీ, అసైన్మెంట్ల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చక్కగా చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలని ఎదురు చూసే వాళ్ళకి అలాంటి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఏం చేద్దంటే అవన్నీ కూడా జాతకంలో బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేతే డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేమే జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించడం ద్వారా మీరు అలాంటి సమస్య నుండి పరిష్కారం చేసుకోగలుగుతారు. లేదా జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే వాటికి పరిష్కారం మన జాతకం ద్వారా లేదా వాటికి చేసేటటువంటి పరిహారాల ద్వారా మనం చేసుకోవచ్చు. కాబట్టి సమస్యలు ఏమైనా ఉంటే జాతకం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం అయితే కనుక ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఉద్యోగస్తులకు ముందుకు సాగుతాయి. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి వ్యాపార పరంగా అనుకూలత కనపడుతోంది. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. ఎవరైతే గతంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. కోరికల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ప్రేమికుల మధ్య అన్యోన్యత విషయంలో కానీ కలయికల విషయంలో కానీ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మాత్రం అనురాగము ఆప్యాయత కనపడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, కొత్త నిర్ణయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అది కనుక వ్యాపారాల్లో వేసుకుంటే మీకు వ్యాపారాలు ఇంకా స్పీడ్గా వృద్ధి అవుతాయి. ఎటువంటి వ్యాపారానైనా సరే నష్టాల నుంచి లాభాలు తీసుకెళ్లొచ్చు. లాభాల నుంచి విశేష లాభాలకి అనేక రకాల వ్యాపారాల విస్తరణకి తీసుకెళ్లొచ్చు. కాబట్టి కుదిరితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ యంత్రం మీకు పంపిస్తాం. చక్కగా వ్యాపారాల్లో యంత్రాన్ని పెట్టుకోండి. మీకు ప్రతి దాంట్లోనూ విజయం కనపడుతుంది. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపారపరంగా ఉన్నతమైన స్థాయికి వెళతారు. ఏదేమైనా కూడా ఈ వారం ఆశించిన దానికన్నా అభివృద్ధి మెరుగుదల కనపడుతోంది. కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోండి. అలాగే ఆలయ దర్శనాలు చేసుకోండి. ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే కార్యక్రమాలు జరిపించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో మొత్తం మీ జీవితం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది, నరదిష్టి యంత్రం. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, భూ వివాదాలు, లేదా ఎవరో ప్రయోగం చేసే నిర్మాణాలు రావడము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినట్లయితే మీకు సమాధానాన్ని చెప్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఫలితాలనేది దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.